అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ 18వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం మృగశిర కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధ రోజు సోమవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:44 నుండి 12:27 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి 1:10 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2:35 నుండి 3:18 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:06 నుండి 9:26 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:46 నుండి 12:06 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. నవంబర్ నెల 18వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి సోమవారం నాడు మీ ఆరోగ్యం జాగ్రత్త. ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ ప్రేమికురాలిని నిరాశపరచకండి, లేకపోతే తర్వాత విచారించవలసి వస్తుంది. ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంది. మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది, కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు విద్యార్థులు వారి పనులు రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. ప్రయాణం, వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనున్నది. మరి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడికి కారకంగానూ అవుతుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. అకస్మాత్తుగా జరిగే కొన్ని విషయాలు మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు.
హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింప చేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది. కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ని నొక్కనున్నారు. ప్రతిదండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. సింహరాశి వారికి సోమవారం నాడు సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి మొక్కలకు నీరు పోయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.